వెల్కమ్ టు పల్లవి టీవీ. ఆర్మూర్లో ఏదైతే ఘటన జరిగిందో ఉర్దూ లాంగ్వేజ్ బలవంతంగా పిల్లలకు సెకండ్ లాంగ్వేజ్గా తీసుకోమని ఒత్తిడి చేయడం ఒక ఉపాధ్యాయునికి సంబంధించి కాంట్రవర్సీ కావడం, దానికి హిందూ సంఘాలు ఈరోజు ర్యాలీకి పిలుపునివ్వడం, ఆ ర్యాలీకి పోతున్నటువంటి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని పోలీసులు మధ్యలోనే అరెస్ట్ చేయడం, అదుపులోకి తీసుకోవడం. సో ఇట్లాంటి అన్ని అంశాల గురించి మనం మాట్లాడదాం. మనతో పాటు బజరంగ్ దళ్ మహేష్ ఉన్నాడు. నమస్తే. ఏంది ఆర్మూర్ కాంట్రవర్సీ ఏంది అసలు? అన్న జై శ్రీరామ్ అన్న. ఏదైతే ఉర్దూ ఉందో అన్న ఆర్మూర్లో మన హిందూ పిల్లలకి వితౌట్ పర్మిషన్ పేరెంట్స్కి తెలియకుండా ఈరోజు ఉర్దూని హిందువులకు రుద్దడం అనేది పెద్ద నేరం అన్న. ఈరోజు యావత్ తెలంగాణ హిందువులో ఏదైతే ప్రజల మనోభావాలు దెబ్బతినాయి అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మద్రాసులలో సంస్కృతం నేర్పిస్తా అంటే మరి వాళ్ళ సమాజం ఊకుంటుందా? ఈరోజు ముస్లిం సమాజం ఊకుంటుందా? ఈరోజు నువ్వు స్కూళ్ళలో తీసుకొచ్చేసి పాఠశాలలో ఉర్దూ ఎవరు నేర్పియమన్నాడు? అసలుకి ఎవరు పర్మిషన్ తీసుకోరు? ఈరోజు తెలంగాణలో ఉర్దూ అఫీషియల్గా సెకండ్ లాంగ్వేజ్ అంటుండు. ఎవరిని అడిగి ఉర్దూ సెకండ్ లాంగ్వేజ్ చేసిరు? ఈరోజు తెలంగాణలో ఎక్కువ సంఖ్య ఎవరిది ఉంది? ఎక్కువ పాపులేషన్ హిందువులది ఉంది. ముస్లిమ్స్ ఉంటే నువ్వు చేసుకో, ముస్లిమ్స్ ఎక్కడ సంఖ్య ఉంటే అక్కడ చేసుకోవాలి. కానీ ఈరోజు తెలంగాణలో హిందువుల సంఖ్య ఉంది. 80 నుంచి 90% పాపులేషన్ జనాభా ఈరోజు హిందువులది ఉంది. ఎవరికి ఇరుగుతుంది? ఆ రోజు రజాకార్ అనేటోడు కూడా హిందువులు తెలుగు ఆ అమ్మ ఆవు చదువుకుంటుంటే వాడు రజాకార్ ఏవైతే వాళ్ళ సైనికులు వచ్చేసి మన ఎవరైతే పాఠశాల ఉపాధ్యాయులు ఉంటారో వాళ్ళని రక్తంతో చిందించి వాళ్ళకి రక్తంతో ఉర్దూ ఒక బోర్డు మీద రాపియడం జరిగింది. మనం చరిత్ర చదివినాం, ఆ రోజు చూసినాం కూడా. ఈరోజు అదేవిధంగా ఉర్దూని హిందువుల పిల్లలకి రుద్దడం ఎంతవరకు కరెక్ట్? ఈరోజు ఎవరైతే ఆ యొక్క అంటే ఒక భాష నేర్చుకోవడం వల్ల పిల్లవాడికి అదనపు ప్రయోజనం ఉంటుంది కదా. ఆ భాషలో ఏముంది? మా ఉర్దూ అనేది ఒక భాష. ఆ భాష నేర్చుకోవడం వల్ల అదనపు ప్రయోజనం ఉంటుంది. ఉర్దూ సాహిత్యం చదవచ్చు, ఉర్దూ భాష మాట్లాడవచ్చు, కన్వర్సేషన్ చేయొచ్చు. అది పిల్లవాడికి ప్రయోజనం కూర్చే భాషనే కదా. ఎందుకు మీరు అభ్యంతరం చెప్తా ఉన్నారు అన్న? ఇప్పటి వరకు మీరు భారతదేశంలో ఉర్దూ చదువుకున్నాడు ఎవడైనా డాక్టర్ అయిందా? ఒకవేళ డాక్టర్ అయినా సరే మీకు తెలుసు రైజిన్ అని చెప్పేసి అది ఒక లిక్విడ్ ద్వారా ఏం చేస్తున్నారని తెలుసు. మద్రాసులలో ఉర్దూ నేర్చుకుంటారు. ఏమవుతారు ఉర్దూ నేర్చుకొని? ఏమవుతారు? సరే, ఎవరైనా ఏమైనా అయ్యిర్రా? మంచి లెవెల్ ఎవరైనా ఉన్నారా? ఏదైనా ఏం చేసిరు? ప్రయోజనాలు ఏం చేసిరు? వాళ్ళు ఏం చేయలేరానా? అంతగానో మీ మద్రాసులో సంస్కృతం నేర్పండి మరి. ఈరోజు భారతదేశం నేషనల్ లాంగ్వేజ్ హిందీ, సెకండ్ లాంగ్వేజ్ హిందీయే. ఒకవేళ సెకండ్ లాంగ్వేజ్ హిందీ నేర్చుకుంటే భారతదేశంలో ఎక్కడ పోయినా బతకొచ్చు. హిందీ వస్తే భారతదేశంలో హిందీ ఎవరైనా మాట్లాడతారు, కామన్గా హిందీ మాట్లాడతారు. ఉర్దూ కూడా మాట్లాడతాడా? ఉర్దూ ఏమో అవసరం అన్న ఉర్దూ అనేది ఒక లాంగ్వేజ్ అయి ఉండొచ్చు. దానివల్ల ప్రయోజనం ఎవరికి? హిందువులకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఏమైనా సబ్జెక్ట్ నేర్చుకుంటే సబ్జెక్ట్ ఉందా అని అంటే లేదు. లాంగ్వేజ్ ఎవరికి యూజ్ ఉండదన్నా. నీకు అర్థమైందా? ఒకవేళ కామన్గా నీకు ఎక్కడ భారతదేశంలో ఎక్కువ మాట్లాడేది ఏది? హిందీ మాట్లాడతారు. హిందీ నేర్చుకుంటే ఉపయోగం, ఎక్కడ వెళ్ళినా బతకొచ్చు. ఉర్దూ ఎక్కడ పోయినా ఎవరికి వస్తుంది లాంగ్వేజ్? ఉర్దూ ఎవరికి రాదు. ఇక్కడ అఫీషియల్గా డిక్లరేషన్ అంత మాత్రాన మా మీద రుద్దడం కరెక్ట్ కాదు. ఒకవేళ అంతగానం రుద్దితే ఎవరెవరైతే మినిస్టర్స్ ఉన్నారో, ఎవరెవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ పిల్లలకి ఉర్దూ నేర్పించుకోండి. మా హిందువులకి ఉర్దూ నేర్పించాల్సిన అవసరం లేదు. ఆ రోజు రజాకార్ గాడికి ఇదే విధంగా ఉర్దూ నేర్పిస్తే ప్రతి ఇంటి మీద ఇస్లామిక్ జెండా కట్టండి, ఆ పచ్చ జెండా కట్టండి అని చెప్పేసి ఆ రజాకారాడు ఆ రోజు పిలుపునిచ్చారు. మరి ఉర్దూని ఎందుకు మా హిందువుల మీద రుద్దుతున్నారని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. బరాబర్ నేర్పిస్తే సంస్కృతం నేర్పండి, లేదా హిందీ నేర్పండి, తెలుగు నేర్పండి. అంతేగాని మాకు తెలియని భాషలు మాకు వద్దు అని చెప్పి. ఇప్పుడు మీరందరు హిందువులు ఉన్నారు, కనీసం మీ పిల్లలకి ఇట్లా నేర్పితే రాంగ్ మెసేజ్ పోతారు మేడం అని అంటే మీరు మమ్మల్ని అనడానికి లేదు. ఇవన్నీ మీరు నేర్పెట్టియా? సరే, ఉర్దూ నేర్పించిండన్న అభ్యంతరం మీద మళ్ళీ కొట్టే హక్కు ఎవరిచ్చారు? ఆ ఉపాధ్యాయుని ఒక వ్యక్తి కొట్టిండు. మన వీడియోలో చూస్తే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చేయి చేసుకోవద్దు కదా, దానికి సంబంధించి నిలదీయాలా? లేకుంటే నిజంగా దీని వెనుక కాన్స్పిరసీ కుట్ర ఉంటే కేసు పెట్టియాలి, చట్టపరమైన విచారణ తీసుకోవాలి. చట్టాన్ని చేతిలో తీసుకోవడం కాదు. ఎంతవరకు కరెక్ట్?
అన్న బరాబర్ అతను కొట్టిన తప్పే, కాకపోతే దానికంటే 100 రెట్లు ఉర్దూ నేర్పించడం తప్పు. అర్థమైందా అన్న? అతను కొట్టడం తప్పే, కాకపోతే 100 రెట్లు ఎక్కువ ఉర్దూ నేర్పించడం. ఎవరికి చెప్పి నేర్పించారు? ఈరోజు స్కూళ్ళల్లో ఉర్దూ నేర్పిస్తారని పిల్లల్ని జాయిన్ చేసిరా పేరెంట్స్? వాళ్ళ పేరెంట్స్ ఆ యొక్క హిందూ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్రోచ్ అయిన తర్వాత వీళ్ళు వెళ్ళి అక్కడ ఏం రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు. ఉట్టిగా ఎందుకు లేబడతారన్న? ఉట్టిగా ఎవరు కొట్టలే, రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు కాబట్టి చేసుకోవడం జరిగింది. అయినా మేము తప్పనే చెప్తున్నాము, తప్పే అంటాం, కానీ దానికంటే 100 రెట్లు ఉర్దూ నేర్పియం. మాకు అనవసరం ఉర్దూ ఓవన్ భాష. అంత ఉంటే మేము హిందీ నేర్చుకుంటాం, తెలుగు నేర్చుకుంటాము, సంస్కృతం నేర్చుకుంటాం, అంతేగాని ఉర్దూ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అంతే ఉర్దూ వాళ్ళు మాకు నేర్పిస్తా ఈ యొక్క ఆఫీషియల్ లాంగ్వేజ్ అంటే మరి మద్రాసులలో సంస్కృతం నేర్పండి. అర్థమైందా? సంస్కృతం నేర్పిస్తా అంటే ఇక్కడ ఉర్దూ నేర్పండి. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారన్నా? సంస్కృతం నేర్పిస్తా అంటే సంస్కృత సబ్జెక్ట్ మద్రాసులలో సంస్కృతం నేర్పిద్దాం అని అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? చేయరు. ఉర్దూ మనకెందుకన్నా? ఉర్దూ అనేది వాళ్ళ ఇస్లామిక్ సంబంధించిన భాష, మనకు అవసరం లేదు. ఏమైనా ఉంటే అది పాకిస్తాన్లో నేర్పించుకోమను, బంగ్లాదేశ్లో నేర్పించుకోమను, సౌదీ అరేబియాలో నేర్పించుకోమను. భారతదేశంలో మాత్రం ఉర్దూకి ఇక్కడ లేదు, ఏదైతే ఉందో అది యొక్క స్థానం లేదు ఉర్దూకి. హైదరాబాద్ ఎక్కడ చూసినా ఉర్దూ బోర్డులు కనిపిస్తాయి. మెట్రో మీద ఉర్దూ ఉంటుంది, బిల్డింగ్ల మీద, ప్రభుత్వ బిల్డింగ్ల మీద ఉర్దూ లాంగ్వేజ్ ఉంటుంది, ఉర్దూ బోర్డులు ఉంటాయి, ఉర్దూ సాహిత్యం ఉంటుంది. ఉర్దూ మాట్లాడే ప్రజలు కూడా హైదరాబాద్ ఉన్నారు కదా, మళ్ళీ దాన్ని ఏం చేస్తారు? అదే మన దౌర్భాగ్యం అన్న. ఆ రోజు రజాకార్ అనేటోడు నిజాం సంబంధించిన ఎవరైతే వీళ్ళు రూలర్స్ ఉన్నారో ఈ యొక్క ఉర్దూని మన హైదరాబాద్లో బాగా ప్రచారం చేసిరనమాట. ప్రచారం చేస్తూ ఏమైందంటే కొద్దిగా ఈ యొక్క ఉర్దూ ప్రభావం హైదరాబాద్లో ఉంది వాస్తవానికి. కానీ అందరి మీద రుద్దడం కరెక్ట్ కాదు. ఎవరికి తీటు ఉందో, ఎవరికి షోక్ ఉందో వాడు నేర్చుకుంటాడు. నువ్వు బలవంతంగా ఉర్దూ నేర్పడం వితౌట్ ఎనీ పర్మిషన్ పేరెంట్స్ తీసుకోకుండా నేర్పడం ఇది పెద్ద నేరము. అతను కొట్టడం తప్పే, కానీ 100 రెట్లు అని చెప్తున్నా నేను. 100 రెట్లు ఉర్దూ మా హిందువుల మీద రుద్దడము పెద్ద నేరం అది. సో ఇలాంటి మేము సహించాము. ఈరోజు హిందువులు అందరూ ఏకతా ఉండాలి. ఈ యొక్క ఎవడైతే సరే మన స్కూళ్ళల్లో మన పాఠశాలలలో ఉర్దూ నేర్పిస్తా అంటే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎవరైతే కొట్టిండో ఖచ్చితంగా అతనికి మీరు అతను మతపరంగా ఆ యొక్క ఉర్దూ టీచర్ అతనికి మీరు నిలబడితే ఈరోజు మా సనాతన ధర్మం సైడ్ నుంచి కూడా మేము కూడా హిందూ ఇక్కడ నుంచి కూడా మేము బరాబర్ ఎవరైతే కొట్టిరో ఆయన సైడ్ మేము నిలబడతాం. ఎందుకంటే ఆయన చేసిన చిన్న తప్పు, కానీ ఉర్దూ నేర్పడం పెద్ద తప్పు కాబట్టి చిన్న తప్పు సైడ్ మేము నిలబడతాం బరాబర్.